ఎరా బాబాయ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? ఇలాగే ఉండిపోతావా ఏంటి? పెళ్ళా? నో వే, యోలో ఫర్ ఎవర్ సింగిల్ మామా. 1 year later. మామా నాకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా, నెక్స్ట్ వీకే మ్యారేజ్, నువ్వు కంపల్సరీ రావాలి. ఏంది నెక్స్ట్ వీక్ పెళ్ళా? అదేందిరా సింగిల్ లైఫ్ అంటివి, ఎంజాయింగ్ లైఫ్ అంటివి, యోలో అంటివి కదరా. ఏ ఫ్లోలో ఉంది అంటాం రా, కొన్ని జరిగిపోతాయి, మనం ఏం చేయలేము. చూడండి వీడి మూడు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ లాగా తయారైంది. మొన్న 2020 వరకు ఇండిగో ఎయిర్లైన్స్ ఏమంది, వాళ్ళ ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్నే లాంచ్ చేయనన్నారు. బట్ మొన్న నవంబర్ 2024లో వాళ్ళు అఫీషియల్గా బిజినెస్ క్లాస్ని అయితే లాంచ్ చేశారు. బట్ ఎందుకు? రీసెంట్గా విస్తారా ఎయిర్ ఇండియాలో మెర్జర్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా అనేది మన ఇండియాలో ఓన్లీ ఎయిర్లైన్ కంపెనీ అయిపోయింది. ఏది మనకి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీగా. అంటే మనకి ఎకానమీ క్లాస్ నుంచి ప్రీమియం బిజినెస్ క్లాస్ వరకు అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏకైక ఎయిర్లైన్స్గా తయారైంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రీమియం సర్వీసెస్, కార్పొరేట్ బిగ్ షాట్స్, అలాగే మేజర్ బిజినెస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు ప్రీమియం సర్వీసెస్ కోసం ఎయిర్ ఇండియానే అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీని ద్వారా ఇండిగో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. సో ఈ విధంగా స్ట్రాటజీస్ అనేవి మార్చడం కంపెనీస్కి అలవాటే. మనకి పాలసీ బజార్ చూసుకుంటే మొన్నటి వరకు ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నారు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఆన్ చేశారు. బట్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రీమియం సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏ ఎయిర్లైన్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. బట్ ఇండిగో కూడా ఇది టఫ్ టైం అని మనం చూడాలి. అండ్ మీ ఫేవరెట్ ఎయిర్లైన్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.